గుడ్ మార్నింగ్ సార్. కాలేజ్లో మా ప్రిన్సిపల్కి నేను ఫేవరెట్ స్టూడెంట్. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని. రేపు ఈవినింగ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, దానికోసం మంచి సెలబ్రిటీని సెలెక్ట్ చేశా. ఓ ఎవరు సార్? క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి. ఆ మేడం గారి ఫోన్ నంబరు ఒకసారి ఫోన్ చేసి రేపు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారేమో కనుక్కో. సార్ కానీ ఫంక్షన్ పెడితే క్లాసులు మిస్ అయిపోతాయి కదా సార్. ఏం మిస్ అవ్వు రాజా, నీ క్లాసుల తర్వాతే ఫంక్షన్ పెట్టుకుందాం. ఓకే సార్. ఓకేనా? 7 PM నో ప్రాబ్లం. హలో, క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారా? ఎస్, చెప్పండి. మేడం మీరు రేపు 7 PM తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి. వాట్? మీ చార్జెస్ ఎంతో చెప్తే మేము అరేంజ్. ఇడియట్, ఏం మాట్లాడుతున్నావురా? అయ్యయ్యో, నా కోసం కాదు మేడం, మా ప్రిన్సిపల్ సార్ కోసం. అయ్యయ్యో, సార్కి మీరే కావాలి. ఎవరా మీ ప్రిన్సిపల్? మేడం, excuse me. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మిస్టర్ ఎలా కనిపిస్తున్నాడు? వాడు ఏంటి అలా మాట్లాడుతున్నాడు? ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. పెట్టే ఫోను. ఏమిటి రాజా, మేడం గారిని బుక్ చేయమంటే నన్ను బుక్ చేస్తున్నావు? అదేంటి సార్, మీరే కదా బుక్ చేయమన్నారు. రాజా, క్యాబ్ ను బుక్ చేసినట్టుగా మనుషుల్ని బుక్ చేయకూడదు రాజా, తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా, చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. ఏంటి రాజా రాసుకుంటున్నావు? మీరు చెప్పింది నోట్ చేసుకున్నాను సార్. నా బంగారు రాజా, నాకు తెలుసు రాజా నీ గురించి. ఎవ్వరిలో లేంది నీ లోపల ఏదో ఉందని తెలుసు రాజా. థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆల్. ఈ రోజు మనందరినీ ఒక అది చేయటానికి, అది అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారికి కూడా మా నమస్కారాలు. హైదరాబాదుకి చార్మినార్ ఎలాగో, ఆగ్రాకి తాజ్ మహల్ ఎలాగో, మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ 3 years ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు. ఇప్పుడు రాజు మీ అందరికీ ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వబోతున్నాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే గాని ఆయన పొగిడే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఈ రోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది. ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు. సార్ మీరు సైంటిస్టా? కాదు బ్లాక్ రాజా, డిస్కవరీ చేశారన్న మీనింగ్. ఏంటి సార్ అలా పొగిడేస్తున్నాడు? ముందు ముందు చూడండి. ఇంకా నాకు ఈ రోజు ఈ అవార్డు రావడానికి, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా, చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అది నాలో ఉందని నాకే తెలీదు, కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే. ఏంట్రా అది? గుర్తించడమే కాదు, నాలో ఉన్న అదిని పెంచి పోషించారు. ఏంటి సార్ అదే? ఏది? అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. ఉంటది ఎందుకుండదు? ఏంటది? అదే కానీ అది లోపల ఉంటుంది. దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి. ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు, మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అమ్మ తోడుగా చెప్తున్నానండి, ఆ డైలాగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి. అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి. ఊరికే పెంచుకుంటే సరిపోదు, దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో వాడాలి. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్. సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు. ఈడియట్, వదిలేస్తే వీడు ఎలాగే ముందుకెళ్ళిపోయేలాగున్నాడు. రాజు మీ అదిని ఎలా పెంచుకోవాలో ఇంకా ఓరి నాయనా, రాజు 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 నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయనా, ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయనా. రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అది అంటే కళ, అది అంటే నైపుణ్యం,
అది అంటే విద్వత్తు. ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని కెరికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన. అవునా రాజు? అవును, నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది. నా కర్మరా బాబు, నాకు స్కూల్లో, నాకు కాలేజీలో, నాకు యూనివర్సిటీలో, చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా. ఫస్ట్ టైం నీ పుణ్యమాని డయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు. సార్ నా సర్టిఫికెట్ లో కూడా A+ గ్రేడ్ ఉంటది సార్. ఈ మహామేధావికి క్లాప్స్ కొట్టి కిందకి పంపించండి సార్.